ఈకలు కావ్యాలు కలిసినప్పుడు వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్కి వెళ్ళారనమాట. మర్యాద రమన్న అని చెప్పి ఒకటి రెస్టారెంట్ లాగా దానికి వెళ్ళారు. దానిలో యాక్చువల్గా వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఫస్ట్ వాళ్ళు వెళ్ళి అక్కడ తిని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేసి అక్కడ కలర్ సోడా అంటారు కదా, ఇంతకుముందు సోడాలు ఉన్నాయి, ఇప్పుడు కలర్స్లో వస్తున్నాయి కదా, సో అది ఫస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని తాగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సూప్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఇక్కడ సూప్లు ఏంటంటే నాన్ వెజ్ ఏమో నిఖిల్కి, వెజ్ ఏమో కావ్యకి. యాక్చువల్గా కావ్య వెజిటేరియన్ కదా, కావ్యకి వచ్చేసి డ్రమ్ స్టిక్స్ అంటే ములక్కాళ్ళు ఉంటాయి కదా, దాంతో సూప్ అనమాట. నాన్ వెజ్ దానిలోనేమో మటన్ సూప్ వచ్చేసి నిఖిల్కి ఇచ్చారు. సో ఈ సూపు ఫస్ట్ ఇచ్చారనమాట. సో సూప్ అయిపోయిన తర్వాత అంటే ఒక్కొక్క ఐటమ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ అనమాట. ఇప్పుడు ఈ సూపు ఒక ఐటమ్, ఈ ఐటమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్స్ అనమాట. ఈ సూప్ వచ్చేసి చాలా బాగుంది, టేస్ట్ బాగుంది అని చెప్పి చూపిస్తున్నారు అనమాట వీళ్ళు. ఈ సూప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఐటమ్ స్టార్టర్స్. అంటే ఇప్పుడు లాలీపాప్స్ అట్లా నాన్ వెజ్లో ఉంటాయి కదా, అట్లా వెజిటేరియన్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్ అనమాట. వాటిలో వచ్చేసి కనిపిస్తున్నాయి కదా, ఇట్లా ఈ స్టార్టర్స్ ఉన్నాయి. వెజిటేరియన్లో వాళ్ళకి గురించి చెప్పాకంటే నాన్ వెజిటేరియన్ అయితే చాలా బాగుంటాయి ఇవి. ఎందుకంటే అవి లెగ్ పీస్లు అంటే చికెన్ లెగ్ పీస్లు ఉంటాయి కదా, అవి అనమాట స్టార్టర్స్. అవి అయితే అసలు యాక్చువల్ చూడటానికి కూడా చాలా బాగున్నాయి. సో యాక్చువల్ ఎందుకంటే వెజిటేరియన్ తింటున్న కావ్య కూడా ఉంటుందన్నమాట, అసలు ఇవి అయితే చూడటానికి మీవి చాలా బాగున్నాయి, కాకపోతే నాయి కూడా బాగున్నాయి, కానీ వెజిటేరియన్ అంటే ఏముంటాయి మామూలుగా వెజిటేబుల్స్తోనే కదా చేసేది. ప్లస్ దీనిలో తింటూ చెప్పిందనమాట, అంటే దీనిలో వచ్చేసి క్యాష్యూస్ తగులుతున్నాయి, అట్లా అంటే కొంచెం డిఫరెంట్గా చేసినట్టు మనకు తెలుస్తుంది అని చెప్పి అట్లా చెప్పింది. నెక్స్ట్ నాన్ వెజ్లో అయితే అసలు వెజిటేరియన్ చూడడం కంటే నాన్ వెజ్ తింటే ఆ టేస్ట్ వేరు అని చెప్పి అట్లా డిస్కషన్ చేసుకున్న తర్వాత ఇంకా స్టార్టర్స్ అయిపోయినాయి. స్టార్టర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అసలు ఆ రెస్టారెంట్ ఫేమస్ అనమాట బుట్ట బిర్యానీ. ఆ బుట్ట బిర్యానీయే ఫేమస్ యాక్చువల్గా. తీసుకొచ్చి పెట్టారు చూసారు కదా, అది పెట్టిన వెంటనే ఇంకా అసలు బుట్టనే తీసుకొని ముందు పెట్టుకున్నాడు నిఖిల్. నెక్స్ట్ వెజిటేరియన్ వాళ్ళకి అంటే ఇప్పుడు కావ్యకి వచ్చేసి కనిపిస్తుంది కదా ఆ గిన్నెలో తనకి వెజ్ రైస్ అనమాట, అంటే వెజిటబుల్ బిర్యానీ ఉంటుంది కదా, వెజిటబుల్ బిర్యానీ. సో ఫస్ట్ తెచ్చిన వెంటనే ఇంకా తీసుకొని ముందు పెట్టుకున్నాడు. చూస్తుంటే చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది అసలు చూడటానికి. యాక్చువల్గా దానిలో ఏమేమి ఉన్నాయో చెప్పాడు. మొత్తం దీనిలో వచ్చేసి ఒక 5 ఐటమ్స్ ఉన్నాయి. చికెన్ లెగ్ పీస్లు, ప్రాన్స్, ఫిష్, మటన్ పీసెస్, అంటే అన్ని కంబైన్డ్గా బుట్ట బిర్యానీ అంటే ఓన్లీ చికెన్ అని ఓన్లీ మటన్ అనే కాకుండా ప్రాన్స్ కూడా ఉన్నాయి, మొత్తం అవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చిలకల్లా కూడా తయారు చేసి పెట్టారు. అట్లా అసలు చాలా బాగున్నాయి, చూడటానికి చాలా బాగుంది. బట్ ఇంకొకటి ఏంటంటే మనం ఒక్కళ్ళమైతే ఇది తినలేము, ఈ బుట్ట బిర్యానీ మొత్తం మనం ఒక్కళ్ళు తినలేము, ఇద్దరు అయితే కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి చెప్పాడు. కానీ నేనైతే ట్రై చేస్తాను అని చెప్పి ఇంకా దాని గురించి చెప్తున్నాడు. దాని గురించి చెప్తుంటే ఎదురుగా యాక్చువల్గా నిఖిల్ ఇలా చెప్తుంటే కావ్య వచ్చేసి చూస్తూ అంటుందన్నమాట, అసలు దీన్ని చూస్తుంటే నాకు కూడా బాగుంది, అంటే కలర్ఫుల్గా ఉంది, ప్లస్ చిలుకలు అవన్నీ కూడా బాగున్నాయి అని చెప్పి తర్వాత తన బిర్యానీ వెజ్ బిర్యానీ తీసి చూపిస్తుంది అనమాట. ఇది నా వెజ్ బిర్యానీ, దీనిలో వచ్చేసి అంటే దీనిలో సపరేట్గా ఏముంటాయి, ఇగో క్యారెట్, బీట్రూట్, అంటే యాక్చువల్గా అవే కదా మరి ఉండేది, ఇంకా డిఫరెంట్ కంటే ఏముండవు కదా అని చెప్పి దాని నుంచి డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకా బిగిన్ చేశారు తినటం బిగిన్ చేసినప్పుడు యాక్చువల్గా కావ్య చెప్తుందనమాట, నిఖిల్ వచ్చేసి ఆ బుట్ట బిర్యానీ ఆ బుట్ట తీసుకొస్తున్నప్పుడు ఇంతే కూర్చొని అంతే చూస్తున్నాడు అసలు దాని వైపు. అంటే అప్పుడు అంటాడనమాట, అంతే చూస్తున్నాడంటే అవును యాక్చువల్గా అంటే వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు కొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంది చూడటానికి, అందుకని అంతే చూస్తున్నానని చెప్పి చెప్పాడు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే యాక్చువల్గా ఆ బుట్ట బిర్యానీలో నుంచి తీసుకొని ఒక్కొక్కటి ఎగ్ కూడా ఉంటుంది అన్నమాట, బాయిల్డ్ ఎగ్ కూడా ఉంటుంది, ఒక్కొక్కటి తీసుకొని తింటుంటే అసలు అంటే చాలా టేస్టీగా కూడా ఉంది అని చెప్పి చెప్పటం. ఇంకొకటి వచ్చేసి లోపల నుంచి బిర్యానీ తీసుకొని తింటుంటే దానిలో కర్రీ కూడా దానిలో కలిపేసి ఉన్నట్టు ఉందన్నమాట. అంటే అసలు చాలా టేస్ట్గా ఉంది. ఎవరైనా అసలు ఫుడ్ లవర్స్ అయితే ఇదైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైనా అసలు ఇట్లాంటి రెస్టారెంట్కి ఒకసారైనా వచ్చి ఎంజాయ్ చేయాలి అని చెప్పి అని నాకైతే అసలు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి తింటున్నప్పుడు నిఖిల్ తింటుంటే కావ్యాలో చూస్తుంటే నువ్వు కొంచెం నోరు మూసుకొని నువ్వు తింటే నేను తింటానని చెప్పి అంటాడనమాట, అంటే నోరు తీసుకొని అంతే చూస్తుంటే. సో అది అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి అమ్మో ఇది తిన్న తర్వాత ఇంకేం తినలేము అని చెప్పి అనుకుంటుండగానే ఇంకొకటి ఆర్డర్ చేస్తారు, అదేంటంటే ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేస్తారు. యాక్చువల్గా నిఖిల్ అంటాడు నేనేం తినలేనని చెప్పి ఐస్ క్రీమ్స్ తీసుకురాగల ఫస్ట్ ఐస్ క్రీమ్ నిఖిలే తింటుంటాడు. మరేం తినలేను అన్నావు కదా, మరి ఐస్ క్రీమ్ ఎట్లా తింటున్నావు
అంటే యాక్చువల్గా నిఖిల్ కావ్య ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు, నేను చూసినంత వరకు వాళ్ళు మామూలుగా మాట్లాడుకోవడం కంటే ఒకరి మీద ఒకళ్ళు సెటైర్లు వేసుకోవడం, ఒకరి మీద ఒకళ్ళు కోప్పడటం, ఇట్లా అంటే ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఎక్కువ ఉండేవి అనమాట. అంటే యాక్చువల్గా వాళ్ళిద్దరూ బయట ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా వాళ్ళిద్దరి గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళిద్దరూ కమ్యూనికేషన్ అంతే జోవల్గా అట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఐస్ క్రీమ్ తింటే ఫస్ట్ నాకు ఐస్ క్రీమ్ ఇవ్వు అని చెప్పి అని అంటే సరే అని చెప్పి ఐస్ క్రీమ్ ఇస్తాడు. ఐస్ క్రీమ్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుని ఐస్ క్రీమ్లు అట్లా తింటారనమాట. యాక్చువల్గా ఫుడ్ లవర్ అనమాట కావ్య కూడా. చాలాసార్లు చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేసినంత వరకు కావ్య కూడా ఫుడ్ బాగానే తింటుంది, బట్ ఎక్సర్సైజ్ చేస్తుంది. సో తిన్న ఫుడ్కి ఎక్సర్సైజ్ చేయడం వల్ల తను కొంచెం స్లిమ్గా ఉండడానికి రీజన్ అదనమాట. సో చూద్దాం ఇంకా ముందు ముందు కూడా వీళ్ళు కలిసిన తర్వాత ఇంకేమైనా బ్లాగులు చేసే ఛాన్స్ ఉంది.